అందరికీ ముందుగా మన ఒక తరపు నుంచి ఉగాది మరియు తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఏం లేదు, ఇప్పుడు ఇంట్లో కట్టుకుంటాం కదా, మామిడాకి ఇరుచుకోవడానికి వచ్చినాము. సో ఇంటికి కట్టుకుంటాం కదా, పొద్దున్నే పండగ అంటేనే మనకు పొద్దున్నే మామిడాకి తీసుకెళ్లి తోరణాలు కట్టుకుంటాం. సో అందరూ అదే చేసేది, పొద్దున్నే లేస్తారు, పూనం రుబ్బి బచ్చలు చేస్తారు. మన ఇళ్లలో పచ్చడి కూడా చేసుకుంటున్నారు. ఉగాదికి తెలుగు వాళ్ళంటేనే పచ్చడి చేస్తారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఎద్దులు పట్టుకుని పోయి చేనులకు కాడి కట్టుకుని పోయి పొద్దున్నే పూజ చేసి కాడి కొట్టేస్తారు. పొద్దున మన సాంప్రదాయం అది. ఉగాది అంటేనే తెలుగు వాళ్ళందరికీ, ముఖ్యంగా రైతులకి ఒక సాంప్రదాయమైన పండుగ. ఈ ఉగాది మీరు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. సో మాకు ఏమో తెలియదు, ప్రతి పండగకి ఒక మైల్ స్టోన్ లాగా వస్తుంది. మొన్న శివరాత్రికి ఏమో 10K ఫాలోవర్స్ వచ్చారు. ఇప్పుడు ఉగాది వచ్చేలోపు మాకు ఈరోజు 13K ఫాలోవర్స్ అయ్యారు. 30 కాదురా, 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. సో నవ్వేదు 13,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, అభినందనలు. సో ఈ ఉగాది నుంచి చెట్లన్నీ పచ్చగవుతాయి. సో ఆ చెట్లలాగే మీరు కూడా మీ జీవితంలో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మీ అందరికీ మా నవకోమ టీం తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు.